ఏమైందండి అలా ఉన్నారు? తింటున్నాడు కదా, అడుగు చెప్తాడు. వాడిని అడుగుతుంటే ఏం చెప్పట్లేదు. ఒసేయ్, ఈయన అసలు బందిగాడికి ఇంటికి పంపేవే నువ్వు? మీరు ఫోన్లో పోలీసులు అది ఇది అంటే నాకు భయమేసిందండి. అందుకే పంపించాను. వీడేమైనా చేశాడా? ఉండే వ్యాపారం కూడా చెడగొట్టేలా ఉన్నాడు. నేను కరెక్ట్గానే మాట్లాడా. అందరికి ఒకటే రూల్ ఉండాలి. హోటల్కి రకం, మనలా బండి మీద ఒక రకం ఉండకూడదు. నువ్వు వచ్చావని రూల్స్ ఏం మారో. ఎప్పటి నుంచి ఇలాగ ఉన్నాయి, ఎప్పటికీ ఇలాగ ఉంటాయి. అలా అని ఊరుకుంటూ ఉంటావా? ఎవరో ఒకళ్ళు అడగాలిగా. ఉన్న ఆధారం కూడా పోగొట్టడానికా? మూసుకుని తిను. ఒరేయ్, ఇంకోసారి ఇలాంటి గొడవల్లో తల దూర్చావనుకో, చెప్తాను నీ పని. తల్లి, భోజనం పెట్టమ్మా. సరే నాన్న. ఒరే, ఇంకొద్దిగా పెట్టనా? పోయి తీసుకురా. పెట్టు పెట్టు, అడిగి బాగా పెట్టు. ఏంటి పార్టీ అన్నాడు, ఇంకా రాలేదు. సార్ నువ్వేంటి? ఏం లేదు సార్, మీరు అకౌంట్స్లో టాపర్ అంట కదా. నీకెవరు చెప్పారు? మీ ఫ్రెండ్ ధనా. వీడప్పుడు మన గురించి మంచిగా చెప్తున్నాడు. టాపర్ అంటే టాపర్ ఏం కాదు, కానీ బాగా చేస్తా. లేదు సార్, మన కాలేజీలో కూడా అన్నారు మీరే టాపర్ అని చెప్పారు. ఓహో, కాలేజీలో ఇంకా మన గురించి మాట్లాడుకుంటున్నారా? సరే, ఇప్పుడు నేను నీకేం చేయాలి? అకౌంట్స్లో చాలా వీక్ సార్, కొంచెం నేర్పిస్తారా? నేనా? నువ్వే నువ్వే నేను ట్యూషన్ చెప్పడం ఏంట్రా? చెప్తే ఇప్పుడు ఏమైంది? వద్దు, చూడటానికి బాగోదు అసలు. ఆ అమ్మాయి మన ఇంటికి రావటం, అది కాలనీ వాళ్ళు చూడటం బాగోదు. రే, నిన్ను ఆ అమ్మాయిని ఎవడరా తప్పు కనుక్కునేది? అసలైన ఆ పిల్లకి నా పేరు ఎందుకు చెప్పావురా? ఆ అమ్మాయి అకౌంట్స్ చూసిన ఎక్కడా అని అడిగింది. నువ్వు అకౌంట్స్లో టాప్ కదా అని చెప్పేశాను. ఆయన అంతే లేరా, నువ్వు నన్ను అర్థం చేసుకుంటే ఎప్పుడు తిడుతూనే ఉంటావు. సార్, మరి ఈవినింగ్ రమ్మంటారా? అది ఈవినింగ్. ఏం కాదు, వచ్చేసే చెప్పిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంతకీ 500 మీకు ఇవ్వాలా, బంటి సార్కి ఇవ్వాలా? 500 ఏంట్రా? ఫీజు 500 వాడికి ఇవ్వాల్సిన అవసరం, నాకు ఇవ్వాల్సిన అవసరం. నువ్వు సాయంత్రం రా, ట్యూషన్ ఫ్రీగా చెప్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నీ అబ్బా 500 చెడగొట్టావు కదరా. మన ఏమో గురించి నాకు చెప్పలేదు కదా, పార్టీ ఇప్పిస్తానని. పార్టీ నీ డబ్బులు తెప్పిస్తానుగా. అమ్మాయి నాకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తెప్పిస్తాను. పార్టీకి ఆడలేదు ఇప్పుడు. వద్దులే, ఇప్పుడు అడిగితే ఇంకా బాగోదు. ఇంటికి వెళ్ళి మీ నాన్న 250 అడిగేసి వచ్చే. నేను ట్యూషన్ చెప్పడం ఏంటి, వాడు కమిషన్ మాట్లాడటం ఏంటి, ఆ డబ్బులతో నాకే పార్టీ ఇవ్వటం ఏంటి? అబ్బో, చచ్చిపోయేటట్టున్నాను. అమ్మా అమ్మా, ఒకసారి ఇలా రా. అన్నేం చూడు. ఏంటే నీ గొడవ? ఒకసారి రా అమ్మా. ఏంట్రా ఇది? ఏమైంది నీకు? బానే ఉన్నావా? నేను బానే ఉన్నా, నాకేం అవలా. పండక్కి కూడా కొత్త చొక్క తొడుక్కోవు కదా, ఇలా రెడీ అయ్యేసరికి భయమేసింది. నాకు కూడా అమ్మా. అంటే ఇప్పుడు ఏంటి, నేను రెడీ అయిపోతే అందంగా ఉన్నా? నువ్వెప్పుడూ అందంగా ఉంటావురా, కాకపోతే ఇప్పుడు ఇంకొంచెం అందంగా ఉన్నావు. నువ్వేంటి, లోపలికెళ్ళు. రోజు చూసే వాళ్ళు ఎంత షాక్ అయ్యారంటే ఇక నక్షత్ర. ఒకసారి లోపలికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చేద్దాం. ఎవరమ్మా? ఎవరు కావాలి? సార్ లేరా? సారా? సారనే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరమ్మా. పొరపాటు నువ్వు వేరే ఇంటికి వచ్చినట్టున్నావు. ఇదే ప్లేస్ అని చెప్పారు. నక్షత్ర, ఇదిగోండి బంటి సార్. సారా? నువ్వు సారేంట్రా? నీకు తెలియదు రాగు. ఆ అమ్మాయి ఎవర్రా? ఆ అమ్మాయి నక్షత్ర, నేను ట్యూషన్ చెప్తున్నాను. నువ్వు ట్యూషన్ చెప్పడం ఏంట్రా? నేనే చెప్తున్నాను, నీకు తెలియదు కానీ నువ్వు లోపలికి వెళ్ళు. నక్షత్ర, పద పైకి వెళ్ళి చదువుకుందాం మనం. ఏ ఆగు, ఏదో అన్నావు. ఏంటది? అదే ఇప్పుడే ఏదో అన్నావే. పైకి వెళ్ళి చదువుకుందాం అని. చాలు, నా జీవితం ధన్యమైపోయిందిరా. అదే రా నక్షత్ర.
ఆ బుక్కిటి. అవును మీ మదర్ ఎందుకు అలా అన్నారు? నిజంగా అకౌంట్స్ వచ్చా? సరే పోయి వేరే వాళ్ళతో చెప్పించుకో. అది- అవమానం ఇంత నేను చెప్పలేను. అకౌంట్స్ అంటే ఎంత క్యాలిక్యులేషన్ ఉంటుంది తెలుసా? ప్లస్లు మైనస్లు ఇంటూలు. బ్రెయిన్ షార్ప్గా పని చేయాలనుకుంటున్నా, ఏది పడితే అది మాట్లాడతావు. పర్లేదు, కాలేజ్లో మీరు టాపర్ అంట కదా. మనకు కూడా ఒక్క సబ్జెక్టే బాగా. కానీ మీ మదర్ ఎందుకు అలా అన్నారు? కొడుకు ఎంత ఎత్తేది కానీ తల్లికి చిన్నపిల్లడే కదా. ఓ హే ఇప్పుడు అకౌంట్స్ చెప్పమంటావా లేకపోతే డౌట్లు చెప్పమంటావా?